బ్రహ్మంగా చూస్తారు. అది విలక్షణమైన దృష్టి. దాని పాఠంగా చెప్తే అర్థం కాదు. వారి యొక్క నడవడికతోటి, వాళ్ళ యొక్క కాళ్ళలో కాళ్ళు, వాళ్ళ చేతుల్లో చేతులు, వాళ్ళ ముఖంలో ముఖం, వాళ్ళ యొక్క శరీర అవయవాల మనస్సు అంతా కూడా పూర్తిగా ఉపాసిస్తే అప్పుడు ఆ నడవడిక తెలుస్తుంది. వేదాంతం సబ్జెక్టు తెలిసిపోతే కాదు, ఆ జ్ఞానం యొక్క చరిత్రను, ఆ జ్ఞానం యొక్క చరిత్ర కూడా తెలియాలి. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఉపాధులు చూస్తున్నా బ్రహ్మంగా చూస్తారు. ఉపాధులు ఉన్న విషయాలు వాళ్ళకి తెలియవు, పట్టించుకోరు. ఒకవేళ ఆ విషయం ఒక ద్వేషంగా ఉన్నా, రాగంగా ఉన్నా అది వాళ్ళకి అంటావు. ఇందువల్ల వాళ్ళంతా సత్తు చిత్తు ఆనందమైన సచ్చిదానంద స్వరూపంగానే వాళ్ళ భావం అంతా ఉంటుంది. అవి ఏవైతే ఉన్నావో మిథ్యాన్ని తెలుసుకున్నారు, పకడ్బందీగా ఉంది. అందువల్ల అలాంటి గురువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మిగతా వారిలాగా శోకమోహాలు వాళ్ళకు ఉండవు. శోకమోహాదులు వాళ్ళకు ఉండవు. ఇక్కడ ఊరిక శాస్త్రవచనాలు చెప్పేవాడిని ఇక్కడ ఉదాహరణగా తీసుకోకూడదు. కేవలం శాస్త్రవచనాలు చెప్పేవాడిని ఉదాహరణగా తీసుకోకూడదు. చాలామంది వేదాంతులు గొప్పగా వేదాంతం చెప్తూ ఉంటారు. ఒక డాక్టర్ని పెట్టుకుంటారు. నేను షుగర్ ఉందండి, షుగరు, బీపీ ఉందండి, ఎప్పుడు రేజ్ అవుతుందో తెలియదు అని వేదాంతం అద్భుతంగా చెప్తారు. పాపం గురుసేవని వాళ్ళు చేస్తూ ఉంటారు, వేరే విషయం. కానీ వీడికి కూడా ఆ యొక్క స్థాయి ఉండాలి కదా. అందులో ఉపదేశము చేసినంత మాత్రాన ఈ రకంగా వాళ్ళు ఉదాహరణగా తీసుకోకూడదు. ఆ ఆచరించే వాళ్ళు మహానుభావులు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి వెతకాలి. తిరుపతికి టికెట్ దొరికిందా, శ్రీశైలానికి టికెట్ దొరికిందా, అక్కడ బస్సులో ఎలా వెళ్ళాలి, లేకపోతే కాశీ ఎలా వెళ్ళాలి. ఈ దిక్కుమాలి క్షేత్రాలు అవి తిరిగితే అవి యాతనా స్థలాలే కానీ అవి క్షేత్రాలు కాదు ఈ కాలంలో. మరీను ఎక్కడ చూస్తే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్స్, తర్వాత పోలీసులకు పగడ్బందీ. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఈ శరీరం అనే పెద్ద లింగాన్ని వదిలించుకోవడానికి ఇంకో లింగాన్ని ఎందుకు దండ పెట్టడం? అక్కడ రాయి, ఇక్కడ జీవం, ఎక్కడైనా ఒకటే. ఇవన్నీ యాతనా స్థలాలే, ఇవన్నీ పిలిగ్రిమేజ్ సెంటర్స్ మారిపోయాయి. పూర్వం అయితే క్షేత్రాల్లో జ్ఞానం ఉండేవారు కాబట్టి క్షేత్ర దర్శనం చేయండి అని చెప్పేవారు. నడుస్తున్నప్పుడు అక్కడ క్షేత్రాలు ఉన్నప్పుడు అరుగుల మీద వాటి మీద కూర్చొని ఆ జ్ఞానులు, ఆ మహనీయులు అక్కడ ఉండేవారు కాబట్టి వాళ్ళు 4 మాటలు చెప్పినా వాళ్ళ దృష్టి పడినా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఎవరు ఉంటారు? అయితే ముష్టివాడు, లేకపోతే డబ్బున్న వాళ్ళు, అలా అయిపోయింది. అయితే ఎక్కడెక్కడైతే మహనీయులు ఉంటారో వాళ్ళని సందర్శించడం అనేది అదొక అదృష్టమైన భాగ్యం. ఎంత వేదాంతం విన్నా మహనీయులు దర్శించాలి, మహనీయుల యొక్క చరిత్ర చదవాలి. ఒక రమణ మహర్షి చరిత్ర ఉందనుకోండి, ఒక అద్భుతమైన జీవన విధానం తెలుస్తుంది. రమణ మహర్షి ఏ వేదాంతం చెప్పాడు, మంచి వేదాంతం చెప్పాడా, నేను కోసం చెప్పాడా, వేదాంతం చెప్పాడా లేదా అనేది పక్కన పెట్టండి. ఆయన జీవిత విధానంలో అద్భుతమైన నడవడిక. ఒక జ్ఞాని ఎలా ఉండాలంటే రమణ మహర్షి చరిత్ర చదవాలి. అలాగా చాలా అద్భుతమైన మహనీయుల యొక్క చరిత్రలు ఉన్నాయి. ఏ మహిమలు, ఏ రకమైన మహిమలు అవి ఉండవు రమణ మహర్షి చరిత్రలో. చాలా అద్భుతంగా ఉంటుంది చరిత్ర. అలాంటివి ఎంతో మహనీయుల యొక్క చరిత్ర సంపాదించుకుని వాళ్ళు చదవాలి. వాళ్ళు ఎక్కడ తిరుగుతారా అని వాళ్ళు చూడడానికి వెళ్ళాలి. అవే క్షేత్రాలు. ఓంకారేశ్వరుడు చూసాం కదా, ఆ మహనీయుని మళ్ళా చూడలేం. అంటే అంతటి మహనీయుని మనం చూడలేమని ఇంతవరకు చూడలేకపోయాం. అతనికి మళ్ళా శరీరం ఉంది, కన్ను ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అలాంటి మహనీయుడు ఎక్కడ తిరుగుతాడు? ఓంకారేశ్వరులోనే తిరుగుతాడు. అలాంటి మహనీయుడు చూడాలంటే మళ్ళీ వెతకాలి. అది జన్మాంతర సుకృతం కాబట్టి దొరికాడు, కనిపించింది. అలాగా ఉన్నవాళ్ళు చాలా మంది కనిపిస్తారు, కానీ అంత డూప్లికేట్. ఒరిజినల్ ఒక దగ్గరే ఉంటుంది, దాన్ని వెతకడమే సాధన. వాళ్ళు దొరికితే ఉపదేశం. మనం తెలుసుకున్న జ్ఞానం అలాగా అది ఎవాబ్రేట్ అయిపోయినట్టుగా మొత్తం జ్ఞానం అంతా కూడా పూర్తిగా సర్వము ఆత్మ అయిపోతుంది. మనసులో ఉండే ఆత్మ విచారము అది మొత్తము సర్వవ్యాపకమై గోచరిస్తుంది. ఎందుకంటే ఆ దృష్టి చూడాలి, వాళ్ళ దృష్టి పడాలి, ఆ ఉపాధిని చూడాలి, వాళ్ళ చరిత్ర చదవాలి. ఈ రకంగా ఊరిక శాస్త్రవచనాలు చెప్పేవారిని ఇక్కడ ఉదాహరణగా తీసుకోకూడదు. వారు అనుభవాన్ని పొంది చక్కగా బోధించే సద్గురువుల వద్ద తెలుసుకోవాలి. అనుభవాన్ని పొంది చక్కగా దాని యొక్క స్వరూపాన్ని చక్కగా బోధించే సద్గురువుల దగ్గర తెలుసుకోవాలి. అట్టి వారిని మన శాస్త్రము ఆప్తులని చెప్తుంది. దాన్నే ఇక్కడ ఆప్తులని చెప్తుంది. ఇక్కడ అది చెప్పాడు ఏమని? ఆప్తోక్త్యాహి భ్రాంతి నాశే సరజ్జు జీవో అన్నాడు. ఇక్కడ ఆప్తోక్త్యాహి, ఆప్తులు అంటే ఇక్కడ ఈ రకమైన ఉపదేశం చేసే గురువులే ఆప్తులు. ఇంకెవరు తండ్రి, తల్లి, బంధువులు, మిత్రులు ఎవరు నిజమైన ఆప్తులు కాదు. వీళ్ళందరూ జీవంతో భావాన్ని పెంచుతారు.
కానీ ఒక గురువే జీవత్వ భ్రాంతిని తొలగించే నిజమైన ఆప్తుడు. ఉన్న నిజాన్ని, సత్యాన్ని, పరమార్థాన్ని ఉన్నట్టుగా చూపించేవాడు. అందులో వాళ్ళని ఆప్తులని పేరు. ఇక్కడ చిన్న ఆక్షేపం. చాలా మందికి నువ్వు ఈశ్వరుడివే, జీవుడివి కావు అని గొప్పవారి ఉపదేశం ఎందురు, అయినా వారికి సంసార ప్రాప్తి ఎందుకు పోవటం లేదు? సంశయం, ఆక్షేపం. చాలా మంది ఏమండి నువ్వు ఈశ్వరుడివే, జీవుడివి కాదని రమణ మహర్షి దగ్గరికి కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది ఆయన దగ్గరికి పొందారు. ఆ ముసలాడు కూడా వెళ్ళాడు. నెలందరూ కూడా ఆయన దగ్గర సేవ చేసే ఉన్నారు. ఎంతో మంది రమణ మహర్షి అందరూ జ్ఞానం అయిపోయారా? ఎందుకు జ్ఞానం కాలేదు? అందులో జ్ఞానశక్తి లేదా? ఎందువల్ల జ్ఞానం కాలేకపోయారు? వాళ్ళు ఇంకా సంసార ప్రాంతంలో ఎందుకు కూలిపోయి అలా ఉన్నారు? కారణం ఏమిటి అంటే దానికి సమాధానం ఏంటంటే, ఇక్కడ తత్వం చెప్పేవారు ఎట్లు చక్కగా దాన్ని తెలుసుకోవాలి అనే నియమం ఉందో వినేవాడికి కూడా తగిన నియమం ఉండాలి. వినేవాడికి సరి అయిన సాధన చతుష్టయము, వివేకం ఉండాలి. వివేకం లేనివాడు అందరూ చూస్తున్నారు కదా, బజార్లో ఆ వస్తువుని చూసినట్టుగా ఆ రకంగా వెళ్ళి రమణ మహర్షి దగ్గరికి, ఆ మానవుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి. అలా చూసినప్పుడు వాడికి వివేకం లేదు, ఇది లేదు, వినయం లేదు, వివేకం లేదు, అహంకార రాహిత్యం లేదు. అలాంటి ఆయన చెప్పింది ఏం బాధపడుతుంది? ఎవడైతే ఆ మూడు తొలగించుకుని ఉంటాడో వాడికి బాధపడుతుంది. అందరూ వెళ్ళిన వాళ్ళందరికీ శ్రమ గురించి చూడగానే జ్ఞానం కలిగిపోతుందా? వెళ్ళేవాడు అంతఃకరణ కూడా అంత శుద్ధంగా ఉండాలి. వెళ్ళేవాడి యొక్క అంతఃకరణ కూడా ఆ రకంగా శుద్ధంగా ఉండాలి. ఈ రకంగా వేదాంత శ్రవణం అంటే 1-2 సార్లు వేదాంత వాక్యాలు వినడం కాదు. వేదాంత శ్రవణం అంటే 1-2 సార్లు వేదాంత వాక్యాలు వినడం కాదు. ఇక్కడ శ్రద్ధతోనూ తత్పరతతోనూ సద్గురువుల యొక్క ఉపదేశ ఆధారంతో వినిన దాన్ని చాలా విచారించి మనసుకు తెచ్చుకోవాలి. సచ్చిదానంద స్వామి లాంటి గొప్ప గురువు సృష్టిలో ఎవరు లేదు. శంకరాచార్యుల వారి తర్వాత అంత గొప్ప గురువు ఎవరంటే సచ్చిదానంద స్వామి వారే. అయితే ఇప్పుడు ఈ షిరిడి బాబు లాగా, లేకపోతే మామూలు ఈ రమణ మహర్షి లాగా, లేకపోతే రామకృష్ణ పరమహంస లాగా, లేకపోతే పరమాచార్య లాగా వాళ్ళకి ఎలివేషన్ లేదు. దానికి ఆయన ఏం జ్ఞానం అవుతాడు అంటే, జ్ఞానం ఎలివేషన్ కోరుకోడు. జ్ఞానాన్ని ఆ రకంగా జ్ఞానాన్ని పెట్టి ఎలివేషన్ కోరుకోడు. అయితే రమణ మహర్షి ఎలివేషన్ కోరుకున్నాడా అంటే, అది ప్రారంభం ఎలివేషన్ అని ఆయన చెప్పుకున్నాడు. నాకు ఈ ఎలివేషన్ ప్రారంభం అని చెప్పాడు. మరి సత్యనారాయణ స్వామి వారు ఎందుకు ఎలివేషన్ కాలేదు? అంత గొప్ప జ్ఞానం, శంకర భాష్యమే ఆయన స్వరూపం. సత్యనారాయణ స్వామి వారు ఎంతమందికి బోధించారు? అందరూ కూడా జ్ఞానం అయిపోయి సంసారం రాహిత్యులైపోయారా? ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు 95% సంసారమే చేస్తున్నారు. పాప ఆయన కాలంలో ఎవరికి సన్యాసిద్దాం? ఒక్క బ్రహ్మచారి దొరికితే బాగుంది, నిష్కల్మషమైన బ్రహ్మచారి, వాడికి సన్యాసిద్దాం, ఇదంతా అప్పు చెబుతాం, ఎలాగైనా సన్యాసం ఇవ్వాలి, ఈ యొక్క శాస్త్రాన్ని నిలబెట్టడానికి దీనికి పరంపర కావాలి, ఎంతో వెతికాడు. ఆయన దగ్గర చదువుకుని ఈ రోజు మేము 16 ఏళ్ళు ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం అని మత్తూరు వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళందరికీ నేను పెళ్లి చేసుకుంటాను. ఇంకా ఆత్మవిచారం చేసిన తర్వాత ఇంకా కామం యొక్క ఓట పెరిగిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో ఎవరు దొరకలేదు. చాలా దిగాలు పడ్డాడు. సుబ్బరాయ శర్మ అని ఆయన భుజం మీద, ఇప్పుడు కిరణగాడి భుజం మీద చేసినట్టు భుజం మీద చేసి నడిచి ఆ రకంగా చూసేవాడు. ఆయనకి మంచి వయసు వచ్చాక నేను పెళ్లి చేసుకుంటాను స్వామిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సజ్జన స్వామి వారు చెప్పిన వేదాంతంతో ఆయన బతుకుతున్నాడు. ఫారెన్ వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఈ 2 ఇళ్ళు కట్టుకున్నాడు, అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు. కానీ సజ్జన స్వామి కోరిక నెరవేర్చలేకపోయాడు శిష్యుడు. చివరికి శిష్యుడు మిగలడు. అందువల్ల వేదాంతము, జ్ఞానము ఎవరికో ఒకరికి ఆ ఉపదేశం పొందే ఆ యొక్క వినే అనుగ్రహం, ఆ సంసారం లేకుండా చేసుకునేవాడు కూడా అదృష్టమై ఉండాలి. ఒక శూద్రకులంలో పుట్టినవాడు ఒకడు మాత్రం భగవత్పాదులని ఆ మహనీయుడు మిగిలిపోయాడు. సజ్జన స్వామి వారు ఎలా చెప్తుంటే ఆయన శూద్రుడు బ్రాహ్మణులు చెప్పేవారు. ఆ శూద్రుడు శూద్రుడు విన్నాడు, పరమార్థ చింతన మొత్తం అంతా విన్నాడు. ఈ రోజు మత్తూరు వాళ్ళు కాదు కదా, మొత్తం సజ్జన స్వామి శిష్యులు ఎవరున్నారో వాళ్ళందరికంటే టాప్ మోస్ట్ అనుభవంతో కూడుకున్న వేదాంతం ఆ భగవత్పాదులు మాత్రమే చెప్తారు. సాక్షాత్తు సజ్జన స్వామి వారు అయిపోయారు ఎంత భగవత్పాదులు. అది అవివేకం, అక్కడ కులం లేదు, వివేకం అని పెళ్లి చేసుకున్నారు, ఉండిపోయాడు. ఈ రకంగా శ్రద్ధతోనూ తత్పరతతోనూ సద్గురుల యొక్క ఉపదేశం ఆధారంతో విని దాన్ని బాగా విచారించి మనసుకు తెచ్చుకోవాలి తప్ప కేవలం వేదాంతం విన్నంత మాత్రం కాదు. వేదాంతానికి నడవడిక, ఆచరణ, ఆ సమయం కూడా అది తీసుకోవాలి. అందుకే ఉపనిషత్తుల్లో కూడా గురువుల దగ్గర చాలా కాలం ఉన్నట్టుగా, ప్రజాపతి దగ్గర వాళ్ళు ఉన్నట్టుగా, శ్వేతకేతు అతని దగ్గర ఉన్నట్టుగా ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే త్రాడే అని చెప్పిన అది పామే అని
జ్ఞానం బలంగా ఉన్నప్పుడు ఆ వైపు చూడకుండా వేయకపోతే, చూపు కూడా వేయకపోతే అది తాడనేది ఎలా తెలుస్తుంది? ఎలా చెప్పగలం? ఇది తాడేని చెప్పినప్పటికీ నువ్వు తాడని చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు నన్ను చెప్పడానికి, అక్కడ పామే ఉంది అని వాడు చూడకుండా, కనీసం ఆలోచించకుండా వాడు వెళ్ళిపోతే వాడు దౌర్భాగ్యానికి మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఆ రకంగా అందువలన జ్ఞానం కలగడానికి శ్రద్ధ, సమాధానము, ఇంద్రియ నిగ్రహము, గురుసేవ, తత్వ విచారము మొదలుగా అన్ని అవలంబించిన వారికి మాత్రమే జ్ఞానం తప్పుగా కలుగుతుంది. కానీ జ్ఞానాన్ని కేవలం ఏదో ఒక కాలక్షేపంగాను దానిగాను విని దానిని శ్రద్ధతోటి తత్పరతతోటి వినప్పుడు అది నిలబడదు. అందుకే ముముక్షువైన వాడు సాధన సంపత్తితో వినాలి. సాధన చిక్షి సంపత్తితో విన్నప్పుడే ఈ యొక్క వేదాంతము 3 నెలలు విన్న వేదాంతం ఒక్కసారి ఇంటికి వెళ్ళగానే ఏంటి ఇలా మారిపోయారు అన్నట్టుగా మన యొక్క ప్రవర్తనే మారిపోతుంది. కోడలు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు, ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు పిల్లలు నాకు దగ్గర ఈ రకమైన వాళ్ళు రాగద్వేషాలు ఉన్న వాటిని వివేకం చేత ఓర్చుకోవడం, దాన్ని పట్టించుకోకుండా ఉండడం, అందరి ఎందు ఆ యొక్క కోడల ఎందు, పిల్లల ఎందు, వాటి ఎందు ఏ రకమైన ప్రేమ చూస్తాము, చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా కూడా ఆ రకమైన ప్రేమ చూడడము, ఆ ప్రేమతో ఉండడము అనే వివేకము ఈ వేదాంతం 3 నెలలు గట్టిగా పడితే ఆటోమేటిక్గా వీళ్ళు 100 మందికి జవాబుదారిగా తయారైపోతారు. పడినప్పుడు ఇక్కడ వేసిన బొంగలు అక్కడైనట్టుగా పాతలు ఎలా వచ్చామో మళ్ళీ అలాగే వెళ్తాం, పాముగా వచ్చామో పాముగా అయిపోతాం. ఇది ఎవరి చేతస్సు బట్టి వాళ్ళకి ఉంటుంది. ఇది గురువుల యొక్క ఉపదేశము. సహనావతు సహనౌ పునః సహ తేజస్వినావతి తమస్తు ఓం శాంతి శాంతి.